హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. పప్చార్ మామూలుగా అందరూ చేస్తూనే ఉంటారు, కానీ చాలా మంది చాలా రకాలుగా చేస్తారండి. ఈ రోజు నేను సింపుల్ పప్చార్ చేస్తున్నా అండి. ముందుగా కందిపప్పు తీసుకోవాలండి. ఇది చిన్న టీ గ్లాసు, దీంతో నేను 2 గ్లాసులు తీసుకుంటున్నా అండి. దీనికి సరిపడ్డట్టు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇప్పుడే నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని, మనం కుక్కర్లో చేసుకుంటే కుక్కర్ పెట్టుకోండి, లేకపోతే మామూలుగా వేరే గిన్నెలో చేసుకుంటే అందులోనే డైరెక్ట్గా వేయించుకోవచ్చు. ఇప్పుడు పప్పుని వేయించుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లగా వేయించుకోవాలి. వేయించుకోకుండా కూడా వండొచ్చండి, కానీ ఇలా వేయించుకుని వండితే కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పప్పు ఇంతవరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పుని చక్కగా 2-3 సార్లు కడిగిన తర్వాత అందులో మళ్ళీ నీళ్లు పోసుకుని నానబెట్టాలండి. పప్పుని ఎప్పుడైనా వండే ముందు నానబెట్టుకోండి, అట్లీస్ట్ 1 గంట అయినా. అప్పుడు గ్యాస్ ఫామ్ అవదండి. డైరెక్ట్ గా అలాగైనా వండుకోవచ్చు, కానీ నానబెట్టుకుని వండుకుంటే మంచిదండి. చూడండి, 1 గంట తర్వాత పప్పు నానిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. చూడండి, పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు నేనైతే 5 విజిల్స్ వేయించాను. ఇప్పుడు ఇందులో మీకు రుచికి తగినంత కారం, ఉప్పు, ఇంకా పసుపు వేసుకుని పప్పు గుత్తితో చక్కగా రుబ్బేసుకోవాలి. మెత్తగా రుబ్బుకోవాలండి. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అందులో నుంచి చింతపండు పులుసు తీసుకుని ఇందులో పోసుకోవాలి. తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలండి. బాగా మరిగిన తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి. అందుకు ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోండి. వీటిని బాగా వేయించుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోవాలండి. ఉల్లిపాయలు కూడా కలర్ మారిన తర్వాత కరివేపాకు వేసుకుని కరివేపాకు వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పప్పుని తాలింపు పెట్టుకోవాలండి. ఇంతే అండి పప్పుచారు. దీంతో పాటు అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకోండి, చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.